హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రేచల్ విలేజ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఏమైతే పనులు చేస్తున్నానో అవన్నీ చూపించబోతున్నాను మీ అందరికీ. ఈ టోపీ అయితే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఉదయాన్నే చలికి లేసి పనులన్నీ చేస్తున్నానని చెప్పేసి మా బావ నా కోసం అయితే ఆన్లైన్లో ఈ టోపీ అయితే బుక్ చేశాడు. చాలా బాగుంది. నాకు కూడా కొద్దిగా ఇసుక లేకుండా అవి ఇవి కప్పుకోకుండా ఇదైతే ఇలా చుట్టేసుకొని పనులు మొత్తం చేసుకోవటానికి అయితే నాకు బాగా నచ్చింది. ఇప్పుడైతే ఉదయాన్నే 5:30 అయితే అవుతుందండి. ఈ విధంగా అయితే కొద్దిగా చీకటిగా ఉంది. ఇంకా నేనైతే లేచి బయట పనులు అయితే మొదలు పెట్టేశాను. చాలా చీకటిగా ఉంది. ఏం లేదండి, చుట్టాలందరూ వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే రొటీన్గా ఎప్పటిలాగా నా పనులు నేను ఒక్కదాన్నే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా చుట్టాలందరూ వెళ్ళిపోయారు కదా, ఈ 3 రోజుల బట్టలన్నీ ఇంక ఉతకాలి. నాకు ఇవన్నీ ఉతికాక అయితే 3 రోజులు పడుతుంది. ఇంకా నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంక ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. లైట్గా అయితే బయట వర్షం అయితే పడుతూ ఉంది. అందుకని చెప్పి టప్పుకేసి అంట్లన్నీ చట్నీ అయితే పట్టుకుంటున్నాను. ఉదయాన్నే చట్నీ ఎందుకు పట్టుకుంటామంటే కరెంటు పోతుంది కదా ఊర్ల దగ్గర, పల్లెటూర్లలో. అందుకని చెప్పి లేయంగానే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. తర్వాత అయితే బట్టలు 2 వాయిలు అయితే అయిపోయాయి. ఇంకా అవన్నీ తీసేసి మళ్ళీ వేసి ఇంకా అంట్లు అయితే కడుక్కుందామని అన్నీ బయట అయితే వేసుకుంటూ ఉన్నాను. మీకు ముందుగా ఒక విషయం చెప్పలేదు కదా, ఏంటంటే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ కొట్టి షేర్ చేయండి. ఇంకా మా వీడియో అందరికీ షేర్ అవుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ అలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా నాకు మీరు సపోర్ట్ చేయటం వల్ల చాలా వీడియోస్ నేను సంతోషంగా పెట్టడానికి నాకు వీలుగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా అంట్లయితే కడిగేసుకుంటున్నాను. ఈ అంట్లన్నీ కడిగిన తర్వాత ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే అంట్లు కడిగితే ఇల్లంతా నీట్గా ఉంటుంది. ఇంకా ఇల్లంతా నీట్గా ఉంటే ఇంకే పని చేసుకోవటానికైనా కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది కాబట్టి అంట్లన్నీ శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టుకుంటాను. పిల్లలకి టిఫిన్ అవన్నీ పెట్టాలి కాబట్టి వాళ్ళకంతా ప్లేట్స్ అవన్నీ కావాలి కదా, ఇంకా అందుకని చెప్పి ముందు అంట్లు కడిగి పక్కన పెట్టుకొని ఇల్లంతా నీట్గా ఊడ్చుకుంటే పనులన్నీ సాఫీగా జరిగిపోతాయండి. ఇసుక అనేది ఉండదు, చాలా బాగుంటుంది. ఇవన్నీ శుభ్రం కడిగిన తర్వాత ఇంకెక్కడే నిలబడి ఫేస్ వాష్ అయితే చేసుకుంటే ఇంకా ఒకేసారి ఇంట్లోకి వెళ్ళి ఇంకా టీ పెట్టుకొని తాగుతాను. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఇంట్లోకి అయితే వెళ్తున్నాను. ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గ్యాస్ అంతా అయితే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇంకా ఈ మధ్య అంతా ఇల్లంతా బాగా ఇదైపోయింది. అందుకని చెప్పి ఇంక ఈరోజు అన్నీ క్లీన్ చేసుకొని శుభ్రంగా అయితే పనులు అయితే మొదలు పెట్టుకుంటున్నాను. మనకి జనాలు ఉన్నప్పుడు అసలు ఇల్లంతా సర్దుకొని నీట్గా పెట్టుకోవాలని అసలు కుదరదు. ఇంకా చాలా పనులు ఉంటాయి కాబట్టి అందుకని చెప్పేసి అన్నీ నీట్గా కడిగేసి శుభ్రం చేసుకుంటున్నాను అన్నీ. మా బాబుకైతే టైం అవుతుందని చెప్పి ఇంకా నేను దోసకైతే రెడీ చేస్తున్నాను. ఈ లోపు అయితే టీ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈ పిండి అవన్నీ కలిపేలోపు టీ అయితే నాకు వేడవుతాయి అని చెప్పి ఇంకా నేను టీ అయితే పెట్టుకొని ఇంకా బావకి నాకు టీ అయితే పోసుకుంటున్నాను. టీ పోసుకున్న తర్వాత ఇంకా పెంక అయితే పెడితే వేడెక్కుతూ ఉంటుంది కదా, ఇంక ఈ లోపు అయితే బావకి టీ ఇచ్చేస్తాను. ఇంకా బావ టీ తాగేసి ఆఫీస్ దగ్గరే ఇంటి ముందు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంకా నేనైతే మిగతా పనులన్నీ చేసుకుంటాను. ఇంకా దోశ అయితే వేస్తున్నాను. పెనం అయితే వేడెక్కిపోయింది కదా. మా పిల్లలకంటే దోశలు అంటే చాలా ఇష్టం. అసలు దోశ అనగానే మా చిన్న బాబు అయితే ఆ రోజు ఎర్లీగా లేస్తాడు. ఇంకా లేచి నా చుట్టూ దోశ అని తిరుగుతూ ఉంటాడు. ఇంకా మిగతా అంటే బోండాలు ఇలాంటివన్నీ చేశానంటే ఇంకా లోపల ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్నీ ఏరేస్తూ నిదానంగా తినడు. ఇంకా అలా వేస్ట్ అయిపోతాయి. అందుకని చెప్పి దోశ చేస్తే బాగా తింటాడు. ఇద్దరు కూడా బాగా ఇష్టపడతారు. అందుకని చెప్పి నేను ఎక్కువ దోశ ఇడ్లీనే చేస్తూ ఉంటాను. దోశలన్నీ వాళ్ళ మటుకైతే వేసేసాను.
పిల్లలకి ఇద్దరికి. ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంక వీళ్ళు ఎవరన్నా ఇంట్లో వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళకి కూడా వేడివేడిగా తర్వాత అయితే వేసి పెడతాను. ఇంకా ఆ లోపు అయితే వాళ్ళంతా వచ్చేలోపు బట్టలు అయితే పిండేసుకుంటాను. అసలు ఫస్ట్ ఏంటంటే ఇలాంటి టిఫిన్స్ ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే వంట పనులు పెద్ద పెద్దగా ఉండవు. 2 దోశలు వచ్చిన వాళ్ళకి 2 దోశలు వేసిస్తే అయిపోతుంది. అందుకని చెప్పి నాకు ఈరోజు అయితే చాలా ఈజీగా అనిపించింది. ఇంకా 2 దోశలు వేసి ఇచ్చి పిల్లలకైతే పంపించేసి నేనైతే ఇంకా బట్టలన్నీ పిండుకుంటాను. ఇంకెవరన్నా వచ్చాక నేనైతే టయానికి వేసియచ్చు. ఇంక ఈలోపు అయితే బట్టలు అయితే అన్నీ పిండేసుకున్నాను. ఇంకా నీళ్ళు అయితే వస్తున్నాయి. మళ్ళీ నీళ్ళు లేకపోతే తొట్టులో నుంచి మోసుకొని మరీ నేను పిండుకోవాల్సి వస్తుంది. అంటే కొద్దిగా కష్టం తగ్గుతుంది కదా నీళ్ళు వచ్చేటప్పుడు పిండుకుంటే. అందుకని చెప్పేసి ఇంక ఈ విధంగా నీళ్ళు వస్తున్నాయంటే ఫాస్ట్గా అయిపోతాయి బట్టలు కూడా పిండుకోవటం అనేది. అందుకని ఇప్పుడే పిండేసుకుంటున్నాను మొత్తం. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు అయితే పిలుచుకొని వెళ్తూ ఉంటారు. అందుకని మా బాబుని పిలవటానికైతే చిన్నపిల్లలు వచ్చారు. ఇంకా మా బాబు కూడా ఇంకా వాళ్ళని తీసుకొని అయితే వెళ్ళిపోయాడు. ఇంక ఈ విధంగా పిలుచుకొని అయితే వెళ్ళిపోతారు. ఇంకా బట్టలు పిండటం అయితే అయిపోయిందండి. ఇంకా తర్వాత ఈ బట్టలన్నీ ఆరేస్తున్నాను. ఇంక ఇవన్నీ ఆరేస్తూ ఉండగా ఒక ఆమె అయితే చిక్కు ఎంటుకలు బుడకలు అనే ఒక ఆమె అయితే వచ్చింది. నా దగ్గర అయితే చాలా ఎంటుకలు ఉన్నాయి, ఏమన్నా వస్తువులు వస్తాయేమని చెప్పేసి నేను ఆమె దగ్గరికి అయితే తీసుకెళ్ళాను. ఆలోపు ఆమెని అడిగాను చెవులు కుడతారా అని చెప్పి. పై చెవులు అయితే కుట్టించుకుంటున్నాను. నాకైతే చాలా భయం వేస్తుంది. పై చెవులు కుట్టుతారని అడిగితే కుడతానని చెప్పింది. అందుకని కుట్టించుకున్నాను. ఇంకా మళ్ళీ ఇలాంటి వాళ్ళు పోతే మళ్ళీ మళ్ళీ రారు కదా, అందుకని చెప్పి ఒకేసారి అయితే చెవులు అవి కుట్టించుకున్నాను. ఆ 2 గిన్నెలు అయితే నాకు ఎంటుకలకి ఇచ్చేసింది. చెవులకైతే 30 రూపాయలు తీసుకుంది. గిన్నె అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, బాగా మందంగా కూడా ఉంది. ఇంకా తర్వాత ఇంక ఇవన్నీ తీసి నీట్గా బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను శుభ్రంగా. ఇంకా ఇప్పుడు చెవులు కుట్టించుకున్నాను కదా, ఇంకా నవ్వు రాదు. ఇంకా బాగా చాలా నొప్పి వచ్చేసింది. అసలు చెవులు నొప్పి వస్తున్నాయని నేను చెప్తుంటే అందరూ అంటున్నారు రేపు కమ్మలు పెట్టుకున్నప్పుడు బాగా నవ్వుకోవచ్చులే, ఇప్పుడు బాగా నొప్పులు వేస్తాయి, కమ్మలు కావాలంటే భరించాలి అని చెప్పేసి అక్కడ మా అత్తోళ్ళు పెద్దోళ్ళంతా అన్నారు. ఇంకా అందుకని చెప్పి ఇంట్లో గమ్ము కూర్చొని పనులన్నీ చేసుకుంటున్నాను నేను. చాలా నొప్పి అనిపించింది. కనీసం నొప్పికి ట్యాబ్లెట్ వేసుకునే అంతలాగా నొప్పి వచ్చింది. అయితే 2 ట్యాబ్లెట్లు అయితే బాగా తీసుకొని వచ్చాడు నొప్పికి. అయితే ట్యాబ్లెట్ అయితే నైట్కి వేసుకున్నాను. ఎందుకంటే అసలు ఎంట్రుకలు అవన్నీ తగిలినప్పుడు చాలా నొప్పి అయితే వస్తుంది. నేనైతే భరించలేకపోయినా ఇంకా అందుకని చెప్పి ట్యాబ్లెట్ వేసుకోవటం తప్పలేదు. ఎందుకంటే పనులు చేసుకోవాలి కదా, చిన్నపిల్లలు ఉండేది వాళ్ళని చూసుకోవాలి కాబట్టి నేను ఇలాంటి బాగాలేనప్పుడు ఇలా భిన్న తగ్గిపోయేలాగా ఏదో ఒకటి అయితే ఈ విధంగా చేస్తూ ఉంటాను. ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను ఎంత బాధలో ఉన్నా కూడా మీకు వీడియోస్ అయితే పెట్టడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను. నేను జరిగే ప్రతి ఒక్కటైతే స్కిప్ చేయకుండా అన్నీ అయితే మీకు చూపిస్తూ ఉంటున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ప్లీజ్. ఇంక ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత నేను మళ్ళీ టిఫిన్ చేస్తాను. ఇంకా టిఫిన్ చేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. ఉదయాన్నే లేవగానే నాకు కసు ఊడవటం అస్సలు కుదరదండి. ఎందుకంటే మా చిన్న బాబు చాలా ఎక్కువసేపు పడుకుంటాడు. మేమైతే ఎక్స్ట్రా మంచం ఇంకోటి అయితే ఇంట్లో వేసుకుంటాము. ఇంకా పిల్లలు లేరు కాబట్టి ఇంకా నాకైతే ఊడ్చడానికి వీలు అస్సలు కుదరదు. వంట గదిలో మటుకు నా కాళ్ళకి అవి అదే ఎక్కువ చెత్తలాగా అనిపిస్తే మొత్తం ఊడ్చేసుకుంటాను ఇంతవరకు. ఇంకా బెడ్రూమ్ అంతా క్లీన్ చేయాలంటే పిల్లలు అందరూ వెళ్ళిపోతేనే నాకు కుదురుతుంది. ఎందుకంటే చిన్న ఇల్లు ఇరుగ్గా ఉంటుంది కదా, ప్రతి ఒక్కటి అప్పటికప్పుడు చేసుకోలేము. ఇంకా అందుకని చెప్పేసి నాకు ఇంత టైం అయితే పడుతుంది ఇల్లంతా సర్దుకోవటానికి. ఇంక ఇల్లంతా సర్దిన తర్వాత నేనైతే దోశలు అయితే వేసుకుంటున్నాను. దోశలు వేసేసుకొని నేను తినేస్తాను. ఇంకా నేను తినేసి కాసేపు రెస్ట్ అవుతాను.
అందరైతే ఎవరి డ్యూటీలకి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు మధ్యాహ్నం అయితే రారు. ఇంకా నాకు మధ్యాహ్నం వంట పని అవేమి ఉండవండి. ఇంక ఈ మామూలుగా ఇప్పుడు చేసిన దోశలతోనే నేను కూడా ఇంక ఇప్పుడు లేట్ అయిపోయింది కదా, ఇంకా నేను ఇప్పుడు తిన్నా కాబట్టి నాకు ఇంకా ఆకలి అవ్వదు. ఇంక ఇప్పుడు నుంచి ఇంక రెస్ట్ తీసుకుంటాను, ఎందుకంటే నాకు చెవులు బాగా నొస్తున్నాయి. ఇంక ఇప్పుడైతే సేమ్ ఇప్పుడు 4 అవుతుంది కదా టైము. ఉదయం తీసుకున్న గిన్నెలో నేను టీ అయితే పెట్టుకుంటున్నాను. నాకు ఏదన్నా కొత్త వస్తువు ఇలా వెంటనే వాడేసుకుంటాను. నాకు చాలా ఇష్టం కొత్తవి, చిన్న చిన్న గిన్నెలు అంటే నాకు చాలా ఇష్టం. అయితే టీ అయితే పెట్టేసుకొని ఇంకా ఉదయం ఆరేసిన బట్టలన్నీ తెచ్చి మడతేసి పెడుతున్నాను. ఇంకా ఎప్పుడు మడతేయకపోతే నాకు చాలా ఇంట్లో ఇరుకైపోతుంది. ఎందుకంటే చిన్నిళ్ళు కదా, కుర్చీలలో కానీ బెడ్ మీద కానీ ఎక్కడేసినా కూడా మనుషులకి తిరగటానికి కూర్చోటానికి చాలా అంటే ఇరుగ్గా అనిపిస్తుంది కదా కూర్చోటానికి. అందుకని చెప్పి ఎప్పుడు మడతేసి ఎగబెట్టేస్తే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. ఈ మధ్య అయితే నాకు చుట్టాలు వచ్చి పోయారు కదా, ఇంక ఈ మధ్య పని ఎక్కువయ్యి ఉదయాన్నే లేచి పనులు చేస్తున్నాను కదా, ఇంకా బాగా జలుబు వచ్చేసింది. అందుకనే నా వాయిస్ అయితే ఇలా ఉందండి, ఏమనుకోవద్దు ప్లీజ్. ఇదిగో ఇంక ఇప్పుడు నా పనులు అయితే లాస్ట్ అనమాట, కసు ఊడ్చేస్తే అయిపోతుంది. ఉదయం లైట్గా వర్షం పడుతుందని చెప్పా కదా, అందుకని చెప్పి నేను ఉదయం అయితే ఊడ్చలేదు, ఇప్పుడు ఊడ్చుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే ప్రశాంతంగా గాలి కూడా లేదు, అందుకని చెప్పి ఇంకా నీట్గా ఊడ్చేసుకుంటున్నాను. మాకు రోజు ఊడవలసిందే, ఎందుకంటే బాదం చెట్టు ఉంది కదా, ఆకులన్నీ రాలుతూ ఉంటాయి, అందుకని చెప్పి రోజు ఊడవాలి. ఇంకా పిల్లలైతే పెద్ద బాబు అయితే ఆ బాబే స్నానం చేసేస్తాడు, చిన్న బాబుకైతే నేను చేయించాలి. అందుకని చెప్పి పెద్ద బాబు స్నానం చేసి పక్కకి వెళ్ళేలోపు నేను కసువు అయితే కొట్టేస్తే ఇంకా తర్వాత చిన్నబాబుకి స్నానం చేపించి ఇంకా రొటీన్ అనమాట, అన్నం పెట్టేసి ఇంకా పిల్లల్ని పండుకోబెడతాను, ఇంకా అయిపోతుంది. ఇక్కడ బయట అంతా ఊడ్చేసిన తర్వాత ఒక్కసారి చూసుకుంటే ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. చాలా పెద్ద ప్లేస్ కదా, అది ఈ మధ్య బాగా కల్లాపు అయితే చల్లాను, చాలా నీట్గా ఉంది. ఎంత మెత్తగా ఉంటుందో, రాళ్ళు కూడా తగలట్లేదు, చాలా బాగుంది. ఇంటి ముందు ఈ విధంగా కల్లాపు చల్లుకొని, ఇంకా పల్లెటూరు అంటే ఇలాగే చాలా బాగుంటుంది ప్రశాంతంగా. అందుకని నేనైతే ఇంటి ముందైతే ఈ విధంగా అయితే నీట్గా చేసుకుంటూ ఉంటాను. ఇంతవరకు స్కిప్ చేయకుండా నా వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే నా వీడియోస్కి, నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ వల్ల నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.